చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి. తెలంగాణ కూడా వచ్చింది. అణచివేతలు, నిర్బంధాలు చాలా జరిగింది. గద్దరన్న కూడా లేడు. గద్దరన్న కోల్పోయి కూడా 2వ సంవత్సరం. కానీ ఇప్పటికి కూడా గద్దరన్న మీద కాల్పులు జరిగింది ఎవరో తెలియదు. అది మన ప్రజాస్వామ్యం గొప్పతనం. ఇప్పటికి కూడా గద్దరన్న సంపాదించుకున్న వాళ్ళు ఎవరో తెలియదు. దానికి ముందు గద్దరన్నని సజీవంగా ఉంచడానికి, గద్దరన్న ప్రభావాలని, విశ్వాసాలని, నమ్మకాలని, గద్దరన్న అనుసరించిన దారిని, దాని వారసత్వాన్ని కొనసాగించడానికి గద్దరన్న ఫౌండేషన్ ఏర్పడింది. ఆ ఫౌండేషన్ ద్వారా గద్దరన్న వర్ధంతి, జయంతి వీటన్నిటితో పాటుగా అతి ముఖ్యమైన కారణం ఆట మీద పూగా పేర్చిన ఒక దినాన్ని గద్దరన్న ఉన్నప్పుడే దీన్ని జరిపేవాడు. చాలా మీటింగ్ జరిగింది. దాని ద్వారా ఆనాడు ఒక ప్రశ్నించే గొంతులను, ఒక ప్రశ్నించే పాటలు, ఒక తిరుగుబాటును అణచివేయడానికి, హత్యా మార్గాన్ని తీసుకున్న ఒక పాలకులను వెళ్ళగట్టడానికి, ఆనాటి పరిస్థితులను చెప్పుకోవడానికి, ఆ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని మళ్ళీ ఒకసారి అనుకోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నాను. నిజానికి మాట్లాడిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, అదేమీ మారలేదు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది కనుక ఈ ప్రశ్నించే గొంతుకలు ఇప్పటికి కూడా పాలకులు అణచివేత ఉంటుందనే ఒక నినాదాన్ని, ఒక సందేశాన్ని జనంలో తీసుకోవడానికి ఈ సభని గంధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత లాగా జరుగుతుంది. నిజానికి మనం ఒకసారి అది గుర్తు చేసుకోవాల్సింది. తెలంగాణ అనేది ఎన్నడూ కూడా ప్రశాంతంగా లేదు. తెలంగాణ ఒక ప్రయోగశాల కూడా అయింది. ఒక నెత్తురు వారిన నీరైంది. ఎన్నడూ మరణాలు లేకుండా లేదు తెలంగాణ, పోరాటాలు లేకుండా లేదు తెలంగాణ, అణచివేతలు లేకుండా లేదు, చిత్రహింసలు అనుభవించకుండా ఎన్నడూ లేదు. ఎప్పుడైతే తెలంగాణ ఆవిష్కరణలు అయిపోయిన తర్వాత రాజకీయాలు ఇంకొక మలుపు తిరిగి 70వ సంవత్సరం దశకాలంలో వచ్చిన నక్సల్బరీ ఉద్యమం. ఈ నక్సల్బరీ ఉద్యమం అనేది శ్రీకాకుళం నుంచి తెలంగాణ మీదుగా వచ్చింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంతటా వ్యాపించింది. ఆ ప్రభావం లేని పల్లె లేదు, ఆ ప్రభావం లేని మనుషులు లేదు. దాన్ని తీవ్రంగా అణచివేయడానికి నిర్బంధం ప్రయోగించారు. ఎంతో ఎన్కౌంటర్ హత్యలను చూసింది తెలంగాణ. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే శవాలను కూడా తీసుకోలేని పరిస్థితి దాకా ఈ అణచివేత కొనసాగింది. మాట బంద్, మాట్లాడే స్వేచ్ఛ లేదు, భావకట్ల స్వేచ్ఛ అసలే లేదు, రాజ్యాంగ అమలు అనేది లేదు, ప్రయాసం అనేది అసలేదు. ఈ పరిస్థితులన్నిటికీ అన్నిటినీ అనుభవించేవాడు కదా. ఈ పరిస్థితులు అన్నిట్లలో కూడా తిరుగుబాటు చేసేవాడు కదా. ఈ పరిస్థితులు అన్నిట్లలో కూడా తన పాట ద్వారా ప్రజలకు చైతన్యం చేసినవాడు కదా. చివరికి శవాలను కూడా తీసుకోలేని పరిస్థితులలో శవాలను తీసుకొచ్చి అమరవీరుల కుటుంబాలకి అప్పగించి వాటి అంత్యక్రియలు చేసినవాడు గద్దర్. ఇప్పుడు జైల్లో ఉన్న వరవాడు కాంగ్రెస్ వ్యవహారాలు. అంటే గద్దర్ అంటే ఏమిటి? గద్దర్ అంటే ఫలానా చివరికి ఫలానా పార్టీ అట్లా చెప్పుకోలేదు. గద్దర్ అట్లా చెప్పుకుంటే తెలంగాణ చరిత్ర తక్కువ చేసుకుంటుంది. ఈ నేల మీద జరిగిన 70 నుంచి జరిగిన పోరాటాలను తక్కువ చేసుకుంటుంది. ఆ పోరాటాల చరిత్ర తక్కువ చేసుకుంటుంది. గద్దర్ దాదాపుగా 4 దశాబ్దాల పైగా ఈ పోరాటాలను ఇంటి వెళ్తా ఉన్నాడు. ఈ అణచివేతలన్నింటిలో అనుభవించినాడు. ఆయన చివరికి అజ్ఞాతవాసం చేసినాడు. అజ్ఞాత విప్లవకారుడిగా కూడా ఉన్నాడు.
తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తన రాజకీయ విశ్వాసాలను అనుసరించే సుదీర్ఘకాలం పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎవరు కాదని పాత్ర. ఆయన మినహాయించి తెలంగాణ ఉద్యమాన్ని చెప్పలేము మనం. తెలంగాణ ఉద్యమం గడ్డ లేకుండా లేదు. గడ్డ చివరి శాంతి యాత్ర కూడా చేశారు తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం గురించి. ఆనాడు గద్దర్ మీద కాల్పులు జరిగిన రోజు పరిస్థితి లేదు. తెలంగాణలో కౌంటర్ ఇన్సర్జెన్సీ నక్సల్బరీ ఉద్యమానికి వ్యతిరేకిస్తూ అణిచివేయడానికి కౌంటర్ ఇన్సర్జెన్సీ పద్ధతులు అనుభవిస్తున్న కాలాన్ని గ్రీన్ టైగర్స్, ఆ టైగర్స్, ఈ టైగర్స్ పెట్టిన కాలాన్ని పోలీసులు నేరుగా హత్య చేసే ప్రయత్నాలు చేసిన కాలం, తర్వాత క్యాడర్ మీద క్యాడర్ని ప్రయోగిస్తున్న కాలాలు, ఇవన్నిట్లలో చెయ్యిరిగిన మనుషులు గద్దర్ని తప్పడానికి ప్రయత్నిస్తారు. ఒక తీవ్రమైన నిర్బంధం అమలవుతున్న కాలంలో గద్దర్ మీద హత్య ప్రయత్నం ఊరుకున్నగా తెలంగాణ సమాజం. అప్పటికి ఆట లేదు, మాట లేదు, మాట్లాడేవాళ్ళే లేని సమస్యలు. గద్దర్ మీద కాల్పులు జరిగిన తర్వాత మీరు ఒకసారి ఊహించండి, ఒక వెల్లువల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం వచ్చింది. గద్దర్ మీద కాల్పులు జరుగుతుంది. నిమ్స్లో ఆయన ఉన్నన్ని రోజులు ఒక ఊరేగిస్తాను, వేల మంది ఊరేగిస్తాను. అన్ని ప్రజా సంఘాలు, అన్ని ప్రజాస్వామ్య సంస్థలు అందరూ మాట్లాడారు. గద్దర్ మీద కాల్పులు జరగడం కూడా మళ్ళీ ఒక పునరుజ్జీవం పొందడానికి ప్రయాణ ఉద్యమం మళ్ళీ ఒకసారి కూడుకోవడం కాదు. ఇవన్నీ గద్దరే లేడు కూడా. కానీ గద్దర్ అనే ప్రభావం కానీ, గద్దర్ వేసిన ఒక వారసత్వం కానీ, ఆయన సృష్టించిన సాహిత్యం కానీ, పాట కానీ ఏమీ కూడా మరణం లేదు, చిరస్మరణీయమైనది. అలాన్ని కొనసాగించడానికి ఫౌండేషన్ పనిచేస్తున్నది. ఎవరి ప్రయాస లేకుండా, ఎవరి ప్రయత్నం లేకుండా నేను ఎవరిని తప్పట్టడం లేదు. కానీ సమాజంలో చాలామంది వర్ధంతులు, జయంతులు జరుపుకుంటారు. కానీ గద్దర్ వర్ధంతి, జయంతి మనం చెప్పకుండా జరుపుకునే అవకాశం లేదు. మనం దాన్ని తప్పనిసరిగా నిలబెట్టుకోవాల్సింది. గద్దర్ జయంతి జరుపుకోవాలి మనం, గద్దర్ వర్ధంతి జరుపుకోవాలి మనం. గద్దర్ పునర్జన్మించిన, గద్దర్ ఒక ఉద్యమాన్ని మళ్ళీ పునర్రేకెత్తించిన ఈ రోజు కూడా మనం తప్పనిసరిగా జరుపుకోవాలి. అంటేనే గద్దర్ ఫౌండేషన్ జరుపుకుంటున్నది. గద్దర్ని ముందు తీసుకోవడం అంటేనే ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో 50 ఏళ్ళ పైబడి జరుగుతున్న ఒక ఉద్యమ జ్ఞాపకాలని, ఉద్యమ ఒక ఒరవడిని ముందు తీసుకోవడం అని నేను భావిస్తున్నాను. గద్దర్ని అందరినీ చూస్తే అది ఆయన సంపూర్ణంగా చూసినట్టు కాదు. ఒక ముక్కను తీసి చివరిలో గద్దర్ ఇట్లా ఉండడానే ఒక ముక్కను తీసి ఆలోచిస్తే మనం గద్దర్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు కాదు. ఈ భారతదేశంలో అణగారిన వర్గాల కోసం, ఈ భారతదేశంలో బహుజన వర్గం కోసం, ఈ భారతదేశంలో పూర్తిగా పీడితులైన ప్రజల కోసం మార్క్సిజం, లెనినిజం, మావోవాద విధానం, ఆ తర్వాత వచ్చిన బుద్ధుడి భావజాలం, వీటన్నింటిలో గద్దర్ పరిమితి లేని ప్రపంచానికి ఒక బాట ఇస్తున్నాడు. గద్దర్ని విస్మరించలేదు. ఎట్లాగైతే గద్దర్ ఒక థ్రెట్ లాగా, అంటే గద్దర్ ఉంటే మనం మన దోపిడీని కొనసాగించలేము. గద్దర్ ఉంటే మనం చెప్తున్న విషయాల బండారాన్ని గద్దర్ బయట పెడుతున్నాడు. గద్దర్ ఉంటే తెలంగాణను ఆపలేదు. గద్దర్ ఉంటే మన ఆగడాలు చాలవు అని చెప్పి అలాంటి పాలకులు ఎట్లాగైతే తూగా బెంచి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇవ్వాలని కూడా అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. చూస్తున్నాం మనం. అణచివేత లేని కాలం ఇది, అణచివేత లేని రోజు. ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం. ఈ మధ్యలో ఇక్కడ ప్రయత్నాలు, ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు చర్చలకు సంబంధించిన ప్రతిపాదన చేసి ఒక మంచి సందేశాన్ని ముందు తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో ఒక నరమేధం జరుగుతుంది. రోజు 30-40 మంది చనిపోతున్న వార్తలు వింటున్నారు. అణచివేత లేని ఎక్కడ, అణచివేత లేని పరిస్థితులు ఎక్కడ. ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు నాయకుల చైతన్యం వల్ల
ఈ తెలుగునాడుకు ఉన్న ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి వల్ల, నిలబడే ఒక స్ఫూర్తి వల్ల మనం అందరం ఇట్లాంటి అణచివేతలు ఎదుర్కోవడానికి ముందరికి రావాలని ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణకాండకు మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధమని ఇచ్చిన దాన్ని ప్రభుత్వం కూడా సిద్ధమై ఒక చర్చల వాతావరణం ఏర్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ దగ్గర సమావేశాన్ని ముందర తీసుకుపోదాం. ఇది ఈ రోజుని మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రశ్నించే రోజులు పాలకులు అణచివేతగా జరుపుకొని ఒక అణచివేతను గుర్తు చేసుకొని వాటిని మాట్లాడుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ సభ